అందరికీ నమస్కారం. ఇవాళ కథా ప్రపంచానికి స్వాగతం. ఇవాళ మనం చదువుకోబోతున్న మరొక కథ అధమ బాలకుడు. అది వర్ష ఋతువు. చెరువు పూర్తిగా నీళ్లతో నిండి ఉంది. కప్పలు ఒడ్డున కూర్చుని ఏకకంఠంతో బెకబెకమంటున్నాయి. పిల్లలు కొందరు స్నానాలు చేయసాగారు. నీళ్లలోకి దూకి వారు ఈదసాగారు. అందులో ఒకడు ఒక రాయిని తీసి ఒక కప్పను గట్టిగా కొట్టాడు. కప్ప దూకి నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఆ కప్ప దూకడం చూసిన ఆ కుర్రవానికి భలే మజాగా ఉంది. పదే పదే వాడు కప్పల మీదకు రాళ్ళు వేస్తూ అవి దూకుతుంటే చూసి వినోదిస్తున్నాడు. రాళ్ళు తగలడం వల్ల పాపం ఆ కప్పలకు దెబ్బలు తగులుతున్నాయి. వాటికి మనుష్య భాషే వచ్చి ఉంటే ఆ పిల్లవాడిని అర్థించి అయినా ఉండేవి, లేదా దూషించి అయినా ఉండేవి. పాపం అవి ఏం చేస్తాయి? దెబ్బలు తగులుతున్నాయి. ప్రాణరక్షణార్థం అవి నీళ్లలోకి దూకుతున్నాయి. ఆ పీడను సహించడం కన్నా వాటికి వేరే ఉపాయం ఏదీ కానరావటం లేదు. ఈ రీతిగా కప్పల మీద రాళ్ళు విసరడం, కీటకాదుల్ని బాధించడం, వాటి ప్రాణాలు తీయడం మహాపాపమని ఆ పిల్లవాడికి తెలియదు. పాపం చేసేవాడు మనోదుఖాన్ని అనుభవించవలసి వస్తుంది. మరణానంతరం అట్టివాడిని యమదూతలు బంధించి నరకంలోకి తీసుకుపోతారు. అక్కడ వాడు మహా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అధమ బాలకుడికి కప్పలపై రాళ్ళు విసరడం ఒక ఆటగా కనిపించింది. వాడు పదే పదే వాటిని రాళ్ళతో కొడుతూనే వచ్చాడు. వీణ్ణి బంధించి తీసుకుపోండి అన్న పలుకులు విన్న ఆ బాలుడు వెనుదిరిగి చూశాడు. ముగ్గురు యమదూతలు నిలబడి ఉండడం గమనించాడు. నల్లని యమకింకరులు, ఎర్రటి కళ్ళు, పెద్ద పెద్ద దంతాలు, వంకర ముక్కులు, చేతులతో పెద్ద పెద్ద కర్రలు, పాసాలు వారిని చూస్తూనే ఆ పిల్లవాడు భయంతోనే భయపడిపోయాడు. వాడు సహచరులను పిలిచాడు. కానీ అక్కడెవరూ లేరు. ఆటలలో వారు నిమగ్నమైపోయారు. స్నానం చేసి వెళ్ళిపోయారు. వీడిని పట్టుకోండి, ఓ యమదూత మిగిలిన వారితో పలికాడు. వీడు పేడపురుగు కంటే అసహ్యమైనవాడు. రెండవ యమదూత అసహ్యించుకుంటూనే పట్టుకోవడానికి ఒప్పుకోలేదు. నేను వీడిని స్పృశించలేను. వీడు నీచుడు. నా చేతులు మైలుపడిపోతాయి. మూడవ యమదూత అన్నాడు. అయితే ఈ ఉచ్చులో బంధించి ఈడ్చుకుని పోదాము అన్నాడు మొదటివాడు. ఆ పిల్లవాడు ఇదంతా వింటున్నాడు. వాడి ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది. సాహసించి ప్రశ్నించాడు. నన్ను ఎక్కడికి తీసుకుపోతారు? నరకంలోకి. అక్కడ పాపులందరూ సజీవంగానే కాక నూనెలో వేయింపబడతారు. పకోడీల వలె, ఓ యమదూత గర్జిస్తూ అన్నాడు. పకోడీల వలెనా? పిల్లవానికి తల్లి పకోడీలు వేయించి పెట్టడం జ్ఞాపకం వచ్చింది. బాబోయ్, నేను పకోడీలా వేయించబడతానా? నేను మీకు ఏమి అపకారం చేశాను? నన్ను విడిచిపెట్టండి, గిలగిలలాడుతూ బాలుడు ప్రార్థించాడు. నువ్వు పాపివి, మహా అధముడవు. ఇంక ఎన్నడూ పాపం చేయనంటేనే విడిచిపెడతాము, యమదూతల్లో పెద్దవాడన్నాడు. నేను శపథం చేస్తున్నాను, నేనెప్పుడు పాపం చేయను. బాలుడు ఆలోచించకుండానే రెండు చెవులు పట్టుకొని ప్రతిజ్ఞ చేశాడు. యమదూతలు వెంటనే మాయమైపోయారు. పిల్లవాడు పరుగు పరుగున ఇల్లు చేరాడు. అతడు జరిగిందంతా తల్లికి చెప్పి అడిగాడు. అమ్మా, నేను చేసిన పాపం ఏమిటి? నాయనా, ఏ పాపం ఎరుగని కప్పలను నువ్వు పదే పదే కొడుతూ వచ్చావు. నిరపరాధులకు నష్టం కలిగించడమే మహాపాపం అంది తల్లి. పరపీడనం కంటే అధమ కార్యం లేదు. కథ సమాప్తం.